తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద కమలం పార్టీ శ్రేణులు బంద్లో పాల్గొన్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ నేతృత్వంలో బంద్ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అబద్ధాలు బంద్ చేయాలన్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ తమిళనాడు ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని అవలంబించాలని చెబుతున్న ఎంపీ ఈటెలతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ బంధుకు నేపథ్యంలో అన్ని ప్రాంతాలు కూడా ప్రెజెంట్ అయితే బంధుకు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా జేపీఎస్కి సంబంధించి కూడా బీజేపీ మద్దతుతో పాటు బీజేపీకి సంబంధించిన నాయకులంతా కూడా బీసీ బంధులు అయితే పాల్గొన్నారని చెప్పాలి. ప్రస్తుతం మనతో పాటు ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ నేపథ్యంలో బీసీ బంధుకు పిలుపునివ్వడం జరిగింది, మీరేం మాట్లాడతారు? గ్రామాల నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ వరకు వాళ్ళంతా వాళ్ళే జేఏసీలు ఏర్పాటు చేసుకొని ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా ఓట్లతో చెలగాటమాడే నాయకులారా మాకు డ్రామా కంపెనీ బంద్ చేసి మాకు న్యాయం జరగాలని చెప్పి అంటున్నారు. దానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చి తప్పకుండా ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ప్రభుత్వం కూడా దీనికి పరిష్కరించే విధంగానే ముందుకు వెళ్తున్న నేపథ్యంలో బీసీ బంధు ప్రభుత్వం కూడా మద్దతు పలుకుతుంది. దీంట్లో మీరేం మాట్లాడతారు? డిబేటబుల్ సబ్జెక్ట్ ఇది. వీళ్ళు అనుకున్నట్టుగా ఇప్పటికే మీద రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇవాళ రిజర్వేషన్లను అమలు చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. ఇవాళ దాని మీద చట్టం చేసే అధికారం కూడా పార్లమెంట్కి ఉంటుంది. ఎవడన్నా నేను ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్పి మాట్లాడితే అంతకంటే వెరీ బాగవుతాను వెళ్ళి అని చెప్పి నేను మాట్లాడుతాను. మీరు ఆయన ఓల్డ్ బైట్ తీసి వేయండి తెలుస్తుంది. అందువల్ల ఇవాళ నీకు లేని అధికారాన్ని అపాదించుకొని కౌన్సిల్లోని తీర్మానం చేసిన, అసెంబ్లీ తీర్మానం చేసిన రిజర్వేషన్లు గవర్నర్ గారు పంపించిన, గవర్నర్ గారు తొక్కిపెట్టినటువంటి ఆ మాటలు బంద్ చేసి, ఆ అబద్ధాలు బంద్ చేసి మీరు ఇవాళ ఏ పద్ధతి తమిళనాడు పాటిందో ఆ పద్ధతికి మీరు కమిషన్ వేసి దానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అధికారం ఇచ్చి సమగ్రంగా విద్య, ఉద్యోగ, రాజకీయ పరమైనటువంటి పద్ధతుల్లో ఆ జాతులు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలో హైకోర్టులో స్టే ఇచ్చినా కూడా సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వం వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఇక్కడే తేల్చుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే హైకోర్టులో తీర్పు ఉన్నప్పుడు మేము ఏం చేయాలి, మేము బీసీ కోసం ప్రయత్నం చేస్తున్నాం, రిజర్వేషన్ ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. రాంగ్ రూట్లో పోతుంది. తన మాటకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఏ మాట అయితే మాట్లాడో తన మాటకు తన అవగాహన వ్యతిరేకంగా పోతున్నాడు. ఇది వట్టుగా ఇట్లా మీద చెప్తే అయ్యేది కాదు. రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం ఇది. ఈ దేశంలో రాజ్యాంగ సవరణ సంబంధించి సందర్భం ఒక తమిళనాడు మాత్రం జరిగింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఏం జరిగిందో తెలుసుకొని చేయాలని చెప్పుకోవాలి. చివరిగా ఈ మద్దతుకు సంబంధించి, ఈ బంధుకు సంబంధించి మీ మద్దతు కావచ్చు, అదేవిధంగా కార్యాచరణ ఏ విధంగా ఉండనుంది? 100% రేపు ఇది ఆగదు. రేపు తెలంగాణ వ్యాప్తంగా ఏ గ్రామానికి ఆ గ్రామం జేఏసీ వేసుకుంటారు. అక్కడి నుంచి పోరాటం మొదలవుతుంది. తెలంగాణలో ఒక పోరాటం మొదలైతే అది అంతిమంగా సాధించే వరకు ఇలా మందకృష్ణ గారి నాయకత్వం ఏబీసీల వరకు కంటే కావచ్చు, తెలంగాణ ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ సఫలమైనవి. కాబట్టి ఇది రేపు రాబోయే కాలంలో మొత్తానికైతే ఎంపీ ఈటెల రాజేంద్ర మాట్లాడుతున్న వివరాల ప్రకారం బీసీకి సంబంధించి బీసీకి ఖచ్చితంగా బంధు పిలుపు నేపథ్యంలో ఖచ్చితంగా మద్దతు ఉంటామని చెప్పేసి ప్రభుత్వం రాంగ్ రూట్లో వెళ్తుంది, ప్రభుత్వ వైఖరి అనేది సరిగ్గా లేదని చెప్పేసి ఖచ్చితంగా దీనికి సంబంధించి మా మద్దతు అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఇందులో పోరాటం చేసి గెలుస్తామని చెప్పేసి కూడా ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి అనిల్, బిగ్ టీవీ, సికింద్రాబాద్ నుంచి.